ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉండాలి. ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుడు వాడుకుంటాడు కనుక దైవజనుడు ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేశాడా? బైబిల్ చెబుతున్న సందర్భం ఏం తెలుసా? గాయపడిన వ్యక్తిని పోటకూలు వానింటికి చేర్చినట్లుగా, ఈ ఆదామును ఏదేను తోటలో పెట్టినట్లుగా దేవుడు మనొక సహవాసంలోకి చేర్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సహవాసంలోకి చేర్చాడు. మనం వెళ్ళే మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే నాకేందండి ఉపయోగం? పాస్టర్ గారు రాలేదని అడుగుతాడని, ఆయన ఫీల్ అవుతాడని, ఆయన ఫీల్ అవ్వకూడదని ఏదో మొహమాటం కొద్ది వెళ్తున్నాను. ఇటువంటి భక్తి మనకు పనికిరాదు. దేవుడు మనల్ని దీవించేవాడు. ఆయన సన్నిధిలో కనబడమని ఆయనే చెప్పాడు గనక 6 దినాలు కష్టపడు, 7వ రోజు నిర్మోహమాటంగా బుద్ధిగా చక్కగా ప్రశాంతంగా కుటుంబంతో నువ్వు నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామా? చిలకలూరుపేట సెంటర్లో ఉంటామా? నర్సరాపేట సెంటర్లో ఉంటామా? గోవిందపురం సెంటర్లో ఉంటామా? ఏడుండాలా? ఆయన ఎదుట మనం ఆయన సేవించాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక కుటుంబ సమేతంగా దేవుని దగ్గర చేయాలి. మనం వెళ్ళే మందిరంలో నమ్మకంగా మనం వెళ్ళాలి. దైవజనుడు సాక్ష్యం చెప్పాలి కోసం. ఎవరు మానినా ఈ కుటుంబం మానదయ్యా. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఎటువంటి పరిస్థితి అయినా 10 మంది లేపి కూర్చోబెట్టే పరిస్థితి కాకపోతే ఓపిక చేసుకొనైనా ఆదివారం దేవుని మందిరానికి వస్తారు అని దైవజనుడుగా నేను మీకు ఒక సాక్ష్యం చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? కోర్టులో చెప్పాలా? పోలీస్ స్టేషన్లో చెప్పాలా? పంచాయతీలు చెప్పాలి? ఆడ చెప్పాలా? ప్రభు ఎదుట చెప్పాలి. ఆయన అడుగుతాడు నన్ను, అప్పుడు నీకు నేను సాక్ష్యం చెప్పాలి. కనుక లెక్క అప్పగించవలసిన వారికి మేము పని చేయాల్సి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అలాగే మందిరానికి వెళ్ళే మనం అలా వెళ్ళొస్తే సరిపోద్దా? బైబిల్ చెబుతుంది ఆయన భుజములపై రాజ్యభారం ఉంది. అంటే సంఘానికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. పరిచర్లో పాలు పొందే బాధ్యత సంఘానికి ఇచ్చాడు. సేవకునితో కలిసి పనిచేయాలి. ఏ సంఘం అయితే దైవజనుడితో కలిసి పనిచేస్తుందో అది చిన్న సంఘమా, పెద్ద సంఘమా, కొద్ది సంఘమా అది ముఖ్యం కాదు. దేవుని శూర కార్యాలు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దైవజనుడితో కలిసి పనిచేయాలి. దైవజనుడి దర్శనంలో పాలు పొందాలి. పట్టినట్టు ఉండకూడదు. నాకెందుకు, నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నాం అనుకో, అట్టాగే ఉంటుంది నీ బతుకు. కనుక పరిచర్లో పాలి భాగస్తులు అవ్వాలి. సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, నీ ఇష్టాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో ఏదో ఒక పరిచర్యలో మన ఇన్వాల్వ్మెంట్లోనికి రావాలి. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. విశ్వాసం అండి మాకెందుకండి ఇది? ఈ పాకి పని, ఈ పాసి పని, ఈ లేఖ పనులు మనకు అవసరమా అంటే, దేవుని సేవను చీప్గా ఆలోచించే, చీప్గా మాట్లాడే విశ్వాసులు లేకపోలేదు. జాగ్రత్తనండి. పరిచర్య చేస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటి చూడండి. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగం. నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పు. పరిచర్య ఆశీర్వాదం. ఎవరింట్లో పరిచర్య చేస్తున్నావు? నువ్వు కూలి పనికి వెళ్ళే రైతులు కాదది. లేక నీకు అర్రాకొర డబ్బులు ఇచ్చే ఆసామీలు కాదది. ఆ కాపో ఈ కాపో కాదు. ఎవరిలో? దేవుని ఇంటిలో పని చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇది తండ్రి ఇల్లు. ఎవరు చెప్పారు చేయమని? ఆయన చెప్పాడు. దేవుడే చెప్పాడు. నీ తరతరాలు దీవించబడాలి అంటే ఒక అద్భుతమైన పథకాన్ని, ఒక అద్భుతమైన మార్గాన్ని దేవుడు చెబుతున్నాడు. దేవుని పనిలో పాలు పొందే భాగ్యం. ఈ బలిపీఠం మీద ప్రతిష్ఠితుడు కావాలి. బలిపీఠం కింద జరిగే పరిచర్యకి ప్రతి విశ్వాసికి దేవుడు అవకాశం ఇచ్చాడు.